హలో. నేను ధరణిని. తెలుసు, ఏంటో చెప్పు. ఏంటి, నేనెప్పుడు ఫోన్ చేస్తానా అని కాసు కూర్చున్నావా ఏంటి? అయినా నేను లవ్ లో డ్రాప్ అయిపోతున్నానని నీకు చెప్పేశాను కదా. ఎవరైనా లవ్ చేస్తారనో, లవ్ చేసిన వాళ్ళు తిరిగి లైఫ్లోకి వస్తారనో కాచు కూర్చునే టైప్ కాదు నేను. నా గురించి అంతా తెలుసుకున్నావు, మరి ఇదెందుకు తెలుసుకోలేకపోయావు? సీరియస్ అవ్వకు బాస్, జస్ట్ జోక్ చేశానంతే. ఐ డోంట్ లైక్ జోక్స్. మ్యాటర్ ఏంటో చెప్పు. అందరితో బిగుసుకుపోయి తల తిక్కలా మాట్లాడే బదులు నాతో కాస్త ఫ్రెండ్లీగా మాటలు మాట్లాడొచ్చు కదా బాస్. నాకు తల తిక్క అని పేరు పెట్టానని కూడా చెప్పిందా ఆ తైతక్క? ఫ్రెండ్స్ కదా, అన్నీ చెప్పుకుంటాం. అది సరే గాని ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ డేనా? అదే మా ఫ్రెండ్ భూమికి జాబ్ ఇచ్చిన ఫస్ట్ డే కదా బాస్. ఆ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటున్నాను. ఏ, మీ ఫ్రెండ్ అన్నీ చెప్తుంది కదా, ఇది చెప్పలేదా? అది అన్ని సగం సగం చెప్తుంది. అదే కదా దాంతో ప్రాబ్లమ్. అది సరే గాని అది నీ పైన, అదే ఒకరిపైన ఒకరు పడ్డారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏంటి, ఇది కూడా చెప్పిందా? చెప్పాను కదా బాస్, ఇంచ్ టు ఇంచ్ అన్నీ చెప్తుంది. ఫ్రెండ్స్వి కదా. బాగుందా ఎక్స్పీరియన్స్? ఇంకోసారి పడమంటావా? అవసరం లేదు. ఏమండి కాఫీ? థ్యాంక్ యూ. చక్కెర బాగా ఎక్కువైపోయింది. ఎంతైనా శారద కాఫీ శారద కాఫీ. మీరా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? లేననుకోని మీరే శారదని తలుచుకుంటున్నారు కదూ. నాకు తెలుసు మీరు ఇంకా అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? అదే ఆ శారద ఇంటికి. అయ్యయ్యో లేదు మీరా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనంటోంది శారదా రెస్టారెంట్ గురించి. నీకు గుర్తుందా, ఓసారి నిన్ను శారదా రెస్టారెంట్కి తీసుకెళ్లా. ఆ పేరు చూడగానే నువ్వు బయట ఆగిపోయావు. అప్పుడు నిన్ను బతిమాలి బుజ్జగించి లోపలికి తీసుకెళ్లా. కాఫీ టిఫిన్ రెండు అక్కడ నచ్చా నీకు, అవునా కదా? కొంచెం గుర్తుంది. కొంచెం గుర్తుందా? నేను చెప్పేది ఆ శారదా రెస్టారెంట్ కాఫీ గురించే. నిజంగా రెస్టారెంట్ గురించే కదా? నన్ను నమ్ము. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు చెప్పు. సరే అయితే ఆ కాఫీ కప్ ఇవ్వండి, తక్కువ షుగర్ తో మళ్ళీ తీసుకొస్తాను. వద్దు, ఇది నేను తాగేస్తాను. ఎందుకంటే దీని టేస్ట్ దీంది, దాని టేస్ట్ దాంది. నిజంగానా? ప్రామిస్. సరే అయితే. సరే. మావయ్య, మీతో మాట్లాడాలి. ఆడమ్మా, ఇక్కడ ఎవరు లేరు కదా. మీ అబ్బాయి గురించి చెప్పాలి మావయ్య. ఎవరూ లేరు కాబట్టి వాడి గురించి చెప్పచ్చు. మీ అబ్బాయికి కొంచెం తిక్కుంది మావయ్య. తెలుసు. అలాంటి వాడిని ఎలా కన్నారు మావయ్య? కన్నాకే తెలిసిందమ్మా వాడు అలాంటి వాడని. అయినా వాడేమన్నా జ్యువెలరీ షాప్లో ఆర్నమెంటా? డిజైన్ మార్చేవండి అని దేవుడిని అడగడానికి ఏం మాట్లాడుతున్నావమ్మా? మావయ్య, ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే అది పట్టించుకోకుండా మీరు కూడా భలే మాట్లాడుతున్నారు. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా? అవును. వాడు టెన్షన్ పెట్టాడా? అవును. మరి ఆ విషయం చెప్పకుండా వాడి పుట్టుపురోత్తరాల గురించి మాట్లాడతావేంటమ్మా? ఏం టెన్షన్ పెట్టాడు? రేపు నాన్న నన్ను దత్తత తీసుకుంటే పర్మనెంట్ గా ఆఫీస్కి రావద్దంటున్నారు, జాబ్ నుంచి తీసేస్తానంటున్నారు. వాడలా అనకపోతే ఆశ్చర్యపోవాలి గాని అంటే ఆశ్చర్యమే ఉందమ్మా. అలా కాదు మావయ్య, నా జాబ్ పోకుండా రేపు దత్తత ఆగకుండా ఏదైనా ఐడియా ఇవ్వండి. భూమి, ఐడియా ఇచ్చే టాలెంటే నాకుంటే
ఇక్కడ మీ మీరా అత్తయ్యని అక్కడ మీ శారద అత్తయ్యని ఇద్దరిని బాగా చూసుకునేవాడిని కదమ్మా. అది కుదిరే పనేనా? ఆహా, అస్సలు కుదరదు కదా. కదా, అలాగే నువ్వు చెప్పేది కూడా అస్సలు కుదరదు.